అనేగుడ్డే శ్రీ వినాయక టెంపుల్. ఇది ఉడిపికి 30 కిలోమీటర్స్ దూరంలో, మ్యాంగ్లూర్కి 96 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ టెంపుల్ ఉడిపి డిస్టిక్లో కుండాపూర్ గ్రామంలో ఉంది. ఈ కుండాపూర్ని కుంబాషి అని కూడా పిలుస్తారు. అనెగుడ్డే అంటే అన అంటే ఏనుగు, గుడ్డే అంటే కొండ. ఏనుగు కొండ, ఏనుగు తల లాంటి కొండ పైన ఈ టెంపుల్ ఉంటుంది. అందుకనే దీన్ని అనెగుడ్డే అని పిలుస్తారు. ఇక్కడ వినాయకుడు పెద్ద తలతో, పెద్ద చెవులతో, వెండి కవచంతో ఉండి ఎలుక పైన నిలుచున్న మూర్తి ఉంటారు. ఈ వినాయకుడిని సిద్ధి వినాయక, సర్వసిద్ధి ప్రదాయక అని కూడా పిలుస్తారు. పూర్వం అగస్త్య మహర్షి యాగం చేస్తున్నప్పుడు కుంభాసురుడు అనే రాక్షసుడు ఆ యాగానికి భగ్నం చేసేవాడు. అప్పుడు అగస్త్యుడు అక్కడికి వచ్చిన పాండవులతో భీముణ్ణి, ఆ కుంభాసురుడిని సంహరించమని వేడుకుంటాడు. అప్పుడు ఆ భీముడు ఆ కుంభాసురుడితో యుద్ధం చేస్తాడు. యుద్ధంలో ఓడిపోవడంతో అగస్త్యుడు భీముడిని గణేశుడిని ప్రార్థించమని అడుగుతాడు. భీముడు గణేశుడిని ప్రార్థించగా ఆ వినాయకుడు ఏనుగు రూపంలో వచ్చి కత్తిని ప్రసాదిస్తాడు. ఆ కత్తితో భీముడు కుంభాసురుడిని సంహరిస్తాడు. సో అలా ఇక్కడ వినాయకుడు స్వయంభూగా వెలిశారు. ఈ ఆలయ ప్రాంగణం అంతా చాలా విశాలంగా, చాలా పెద్దగా ఉంది. చెట్లు, ప్రశాంతమైన వాతావరణం చాలా బాగుంది. ఇక్కడ మేము గణపతిని అయితే దర్శించుకున్నాము. ఇంకా చూడవలసినవి సూర్య పుష్కరిణి, చంద్ర పుష్కరిణి. ఒక చిన్న బిలంలో ఊరే నీరుని గంగ అంతర్వాహినిగా నమ్ముతారు. ఇది నిల్చొని ఉన్న అనేగుడ్డే శ్రీ వినాయక స్వామి టెంపుల్. ఇక్కడ వినాయకుడిని దర్శిస్తే మోక్షం వస్తుందని నమ్ముతారు. జై గణేష్.